అమెరికా అంటే భూతల స్వర్గం. డాలర్ డ్రీమ్స్ని సాకారం చేసే ఆశల తీరం. అవకాశాల పెన్నిది. ఏ ఇంజనీరింగ్ విద్యార్థి అయినా చదువు పూర్తవగానే రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలనుకునేది అమెరికాకే. ఉన్నత చదువు, ఉద్యోగం, ఇల్లు కొనుక్కోవడం, అక్కడే స్థిరపడటం, ఇది చాలామంది జీవిత లక్ష్యం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇప్పటికీ ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వంటి దేశాలకు తరలి వెళ్తున్న వారు ఉన్నా, అటు నుంచి ఇటు వచ్చేస్తున్న భారతీయులు, అందులోనూ తెలుగువారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. హైదరాబాద్కు చెందిన జి దిలీప్ కుమార్ జాబిలి దంపతులు 2011లో అమెరికాకు వెళ్లారు. ఇద్దరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు లభించాయి. అక్కడే స్థిరపడాలని విల్లా కూడా కొన్నారు. ఇద్దరు పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు. ఇంతలో వారికి ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. స్వగ్రామంలో ఉంటే ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చేవారని, ఇప్పుడు ఒంటరిగా ఉన్నామన్న భావన పెరిగింది. లక్షల డాలర్లు వెచ్చించిన అనుబంధాలు, ఆప్యాయతలు అక్కడ లభించవంటూ 3 ఏళ్ల క్రితం హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. ఇక బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపలకు చెందిన మహాలక్ష్మమ్మ 94 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం రద్దు చేసి మళ్ళీ భారత పౌరసత్వం పునరుద్ధరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మమ్మ భర్త మరణించాక అమెరికాలో క్యాన్సర్ వైద్య నిపుణుడైన కుమారుడు బుచ్చయ్య చౌదరి దగ్గరకు వెళ్లారు. అమెరికాలో 18 సంవత్సరాలు ఉన్న తర్వాత సొంతూరికి వచ్చేశారు. భారత పౌరురాలుగానే చనిపోవాలన్నది ఆమె కోరిక. హైదరాబాద్ శివారులోని దేవరాయాంజల్ గ్రామానికి చెందిన బి మల్లికార్జునారెడ్డి 2001లో సింగపూర్ వెళ్లారు. 5 ఏళ్ల పాటు వివిధ సంస్థల్లో ఉద్యోగం చేశారు. పనిచేసేటప్పుడు బాగానే ఉండేదని, తర్వాత మనసు విప్పి మాట్లాడేవారు లేరని, అక్కడి పరిస్థితుల్లో ఇమడలేక 2008లో హైదరాబాద్కు వచ్చేశారు. అమెరికాలో 20 నుంచి 30 ఏళ్లుగా ఉంటున్న వారిలో మాతృభూమికి తిరిగి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమెరికాలో కాస్త సంపాదించుకొని ఆర్థికంగా పర్వాలేదనుకున్న వారు వివిధ కారణాలతో మాతృభూమికి తిరిగి వచ్చేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు అండగా ఉండాలనుకోవడం, పిల్లలు మన సంస్కృతి సంప్రదాయాలకు దూరం కాకూడదన్న ఆకాంక్ష, వారికి ఇక్కడే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాలన్న భావన, పుట్టినగడ్డపై మమకారం, బంధుమిత్రులతో కలిసి జీవించాలనుకోవడం, అమెరికాలోని యాంత్రిక జీవన విధానంతో విసిగిపోవడం, మన దేశంలోనూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడం, జీవన ప్రమాణాలు మెరుగుపడటం వంటి అనేక కారణాలతో మాతృభూమికి తిరిగి రావడానికి ఇష్టపడుతున్నారు. 20 నుంచి 30 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడిన వారిలో చాలామంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. చివరి రోజుల్లో తల్లిదండ్రుల్ని అలా వదిలేయడం ఇష్టం లేని వారు వారికి అండగా ఉండేందుకు ఏ అవసరం వచ్చినా మన వాళ్ళు నలుగురు ఉంటారన్న భరోసాతో కొందరు తిరిగి వస్తున్నారు. అమెరికాలోని యాంత్రిక జీవన విధానం కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మన వాళ్లకు విసుగనిపిస్తుంది. అక్కడ ఎవరు బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవరి ఇల్లు వాళ్ళే శుభ్రం చేసుకోవాలి, ఎవరి కారు వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కు వెళ్ళాలి. పని వాళ్లను, డ్రైవర్లను పెట్టుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. ఉదయం 6 గంటలకే లేచి 7:30 పనికి వెళ్ళిపోవడం, సాయంత్రానికి వచ్చి ఇంటి పనులు చేసుకోవడం, వారమంతా ఇదే రొటీన్. కొందరికి జీవితం నిస్సారంగా మారిపోయిన భావన కలిగిస్తుంది. కొందరు ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు మన విద్యా వ్యవస్థపై నమ్మకంతో వారిని ఇక్కడే చదివించాలన్న ఉద్దేశంతోనూ సొంతూలకు తిరిగి వస్తున్నారు. అమెరికాల వైద్యం చాలా ఖరీదైన వ్యవహారం. ఆరోగ్య బీమా కూడా ఖరీదే. బీమా కూడా పూర్తిగా వర్తించదు. అక్కడ స్పెషలిస్ట్ వైద్యుడి అపాయింట్మెంట్ కావాలంటే 2-3 నెలలు పడుతుంది. ఇప్పుడు మన దేశంలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఆధునిక చికిత్సలు అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చుతోనే ఇక్కడ వైద్యం చేయించుకోవచ్చునని తిరిగి వస్తున్నారు. పిల్లలు, వృత్తి వ్యాపారాలు తీరిక లేకుండా ఉండటంతో వయసు మళ్లిన వారిని ఒంటరితనం వేధిస్తుంది. పలకరించేవారు లేక కుంగుబాటికి లోనవుతున్నారు. దాంతో ఒకప్పటి తమ జీవితాన్ని వెతుక్కుంటూ తిరిగి వస్తున్నారు. అమెరికా సమాజంలో భారతీయులు వచ్చి తమ ఉద్యోగాల్ని, అవకాశాల్ని లాగేసుకుంటున్నారన్న అభిప్రాయం, ద్వేషభావం క్రమంగా పెరుగుతున్నాయి. అలాంటి వాతావరణంలో ఇమిడలేని ప్రవాసాంధ్రులు కొందరు మాతృభూమికి తిరిగి వస్తున్నారు. మన దగ్గర ట్రాఫిక్ వంటి సమస్యలు ఉన్నప్పటికీ మన మెట్రో నగరాల్లోని జీవన విధానం అమెరికా లైఫ్ స్టైల్కి ఏమాత్రం తీసిపోదు. కావాల్సినవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఐటీ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగడం, స్టార్టప్లు, జీసీసీలు వంటివి పెరగడంతో ఇక్కడ కూడా మెరుగైన ఉద్యోగ అవకాశాలు, కొన్ని ఉద్యోగాలకు అమెరికాతో సమానంగా వేతనాలు వస్తున్నాయి. తిరిగి రావడానికి ఇవి కూడా కొన్ని కారణాలు.